ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్. హాయ్ స్టూడెంట్స్, రైల్వే అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్. నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు మ్యాథ్స్ అంటే భయం, క్యాలిక్యులేషన్ చూస్తేనే అసలు ఒక భయం అనేది ఏర్పడుతుంది, నేను స్పీడ్గా చేయలేకపోతున్నాను సార్, కానీ నేను మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి సార్, ఎందుకంటే నేను ఎలాగైనా జాబ్ సాధించాలి సార్ అని. మీకు తెలుసు, రైల్వే ఎగ్జామ్స్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఏఎల్పి, టెక్నీషియన్, అలాగే ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఇలా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా అందులో మీకు ఈ 2 సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్, ఈ 2 సబ్జెక్ట్స్ మీకు నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే దాదాపుగా 70% ఈ 2 సబ్జెక్ట్స్ నుంచే ఇస్తారు. మిగతాది జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అందులో మనకు చాలా మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ అందులో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, ఇలా చాలా ఉంటాయి. సో ఇందులో మనకి మీ జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి అంటే రీజనింగ్, మ్యాథ్స్ జస్ట్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ కాదు, ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్ట్స్ అవి ఎవరైతే చదువుతారో, అందులో ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. మరి ఇందులో మీకోసం అంటే చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకోసం మనకి ఈ రైల్వే ఎగ్జామ్ సంబంధించిన మ్యాథ్స్ ఫ్రీ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇందులో ఏ టాపిక్స్ కవర్ చేస్తారు, సో ఈ క్లాసెస్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా, రైట్. సో ఇందులో మనకి ఈ రైల్వే ఎగ్జామ్ సంబంధించి మనకి ఆల్ టాపిక్స్ అంటే దాదాపుగా మీకు 20 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుందంటే మనకి ఇందులో ఈ క్లాస్ 1లో మనకి ఈ అర్థమెటిక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే మనము అర్థమెటిక్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు, ఆ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఆ సిలబస్ ఏంటి, దాన్ని మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఆ సిలబస్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, దాన్ని మనం ఎన్ని స్టేజ్కి మనం డివైడ్ చేసుకోవచ్చు అనేది మీకు చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చూస్తే, ఈ ఫస్ట్ మీరు క్లాస్ చూస్తేనే మీలో ఒక కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో ఒక బెస్ట్ అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక ప్రిపరేషన్ ప్లాన్ అంటే మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ మనం ఈజీగా ఎలా స్కోర్ చేయొచ్చో మీకు ఈ వీడియో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ అది క్లాస్ 1లో ఉంటుంది. దాని తర్వాత మీకు క్లాసెస్లో ఏంటంటే మీకు తెలుసు మనకి రైల్వే ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఈ సింప్లిఫికేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి క్లాసెస్ మనకి క్లాస్ 2 స్పీడ్ క్యాలిక్యులేషన్స్ 1, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ 2 అండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ 3, ఇవి మనకి 3 క్లాస్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత క్లాసెస్ కూడా మీకు ఒక ఆర్డర్గా అంటే మనకి నెక్స్ట్ క్లాస్లో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా ఏవైతే ఈ టాపిక్స్ అయితే ఉన్నాయో ఒకసారి మీరు ఈ టాపిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా మనము ఒక దాదాపుగా ఒక 20 టాపిక్స్ అనేవి 1 by 1 మీకు క్లాసెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ అనేవి జస్ట్ మీకు రైల్వే ఎగ్జామ్స్కే కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా అన్నిటికీ యూజ్ అవుతుంది. సో రైల్వే ఎగ్జామ్ రాయకుండా ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఈ క్లాసెస్లో నేను ఏం చెప్తాను అంటే మీకు ఫస్ట్ అంటే ఏదైతే మీకు ఆ భయం ఉందో, నాది మ్యాథ్స్ కాదు సార్ అంటున్నారో, ఆ భయం పోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ క్వశ్చన్స్ అయినా మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, ఆ క్వశ్చన్స్ మనం ఈజీగా చేయాలన్నా ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీద మనకి కంప్లీట్గా అవగాహన ఉండాలి. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఫస్ట్ మీకు డీటెయిల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు 10th క్లాస్ అయినా, ఇంటర్ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మీ అందరికీ అర్థమయ్యే విధంగా సో ప్రతి ఒక్క టాపిక్లో చాలా డీటెయిల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొంతవరకు మ్యాథ్స్ని ప్రిపేర్ అవుతున్నారు,
కానీ ఎగ్జామ్లకు వచ్చేసరికి అక్కడ వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ వర్డ్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే ఆ సెంటెన్స్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఒక 4-5 లైన్స్ ఉంటుంది క్వశ్చన్, ఆ 4-5 లైన్స్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఆన్సర్ చేయాలంటే అంటే ఆన్సర్ చేయడం పెద్ద డిఫికల్ట్ కాదు, మీకు తెలుసు. బట్ ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఆ సెంటెన్స్ని ఎవరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో, ఎవరైతే కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ సెంటెన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. కాబట్టి సో ఫస్ట్ మీకు డీటెయిల్గా కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అడ్వాన్స్ షార్ట్ కట్స్, అంటే మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పని విధంగా అడ్వాన్స్ షార్ట్ కట్స్ ఏముంటాయి, వాటిని మనం ఎలా అప్లై చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, సో వాటిని మనం చాలా ఈజీగా సెకండ్స్లో ఆన్సర్స్ ఎలా చేయొచ్చో కూడా మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అయితే ఈ క్లాసెస్ మరి ఎలా ఉంటాయి సార్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, సో ఎవరు ఉపయోగించుకోవచ్చు అంటే ఎవరైనా సరే ఏఎల్పి టెక్నీషియన్ ఇంతకుముందు చెప్పినట్టు రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ అనేవి మనకి 27th మండే, ఈ మంత్ మనకి 27th మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఎలా క్లాసెస్ వినాలి సార్ అంటే, ఇది మీకు ప్రతి 2 డేస్కి ఒకసారి మీకు ఒక్కొక్క టాపిక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు 6 PM మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, 6 PM. సో ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ టాపిక్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లోనే సో 6 PM మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. సో ఇదొక మంచి అవకాశం, ఈ అవకాశం యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ క్లాసెస్ విన్న తర్వాత నేను హామీ ఇస్తున్నాను, మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ మీద మంచి కమాండ్ వస్తుంది. సో ఇంకా మీరు ఫర్దర్గా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సో ఈ సబ్జెక్ట్లో ఎవరైనా సరే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. అయితే నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఫ్రీ క్లాసెస్, ఆ ఫ్రీ అనే వర్డ్ చాలామందికి లైట్ తీసుకుంటారు, ఆ ఫ్రీ క్లాసే కదా అని. బట్ ఇక్కడ ఫ్రీ క్లాస్ కానీ లైట్ తీసుకోకండి. చాలామంది స్టూడెంట్స్ నేను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఈ క్లాసెస్ తీసుకుంటున్నాను. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు సిన్సియర్గా సీరియస్గా ఈ క్లాసెస్ వింటేనే నేను కూడా ఫర్దర్గా ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది చాలా క్లియర్గా. సో మీకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ వస్తుంది మీకు చెప్పాలని. సో అందుకే ఖచ్చితంగా సిన్సియర్గా, అంటే నాకు ఖచ్చితంగా మ్యాథ్స్ రావాలి సార్, నేను ఎలాగైనా స్కోర్ చేయాలి, మీ మీద నాకు నమ్మకం ఉంది అని మీరు అనుకుంటేనే ఆ వీడియో చూడండి. అంతేగాని 1 minute 2 minutes ఆ వీడియో చూసేసి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ క్లాస్కి రాకండి. ఎవరైతే నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి సార్ అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ క్లాసెస్ వినండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతాయి. ఓకేనా. సో మనకు నెక్స్ట్ క్లాస్లో మండే కలుసుకుందాం. ఓకేనా, బాయ్.